అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ యొక్క ఇటీవల కాలంలో చాలా మనం ఎక్కువగా యువతకు ప్రధానంగా చెప్తున్నటువంటి విషయము ఈ యొక్క సంభాషణ నైపుణ్యాలు. అంటే ఏదైతే మనము కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి విషయం గురించి అయితే మాట్లాడుతున్నామో దాని గురించి మనకు ఈ మధ్య ఎక్కువగా చాలా యువత ఎక్కువగా నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి నిజంగా మనం కూడా చాలా నేర్చుకోవాలండి. ఈ రామాయణంలో జీవన నైపుణ్యాలకు మనం మాట్లాడేటువంటి తీరు ఎలా ఉండాలి, అసలు మన యొక్క ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, మన సంభాషణ ఎలా ఉండాలి అనేటువంటి విషయానికి సంబంధించి రామాయణంలో ఒక ఘట్టం ఉంది. ఆ ఘట్టాన్ని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. తద్వారా మనం కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి విషయం అయితే అర్థమైంది. అందులో ఏంటంటే ప్రధానంగా మాట ఎంత బాగా పనిచేస్తున్నాయా అనడానికి ఒక విషయం చెబుతారు తెలుగులో. మాటల చేత దేవతలు మన్నన పొంది వరంబులిత్తురు, మాటల చేత భూపతులు మన్నన పొంది పురంబులిత్తురు, మాటల చేత మానినులు మన్నన పొంది మనంబులిత్తురు, ఆ మాటలు రానివాని కవమానము హూనము మానభంగమున్ అని సాధారణంగా తెలుగులో చెప్పినటువంటి పద్యం. అయితే చూడండి, మాటల యొక్క గొప్పతనాన్ని ఎంత బాగా చెప్పారంటే కవి అక్కడ మాటల చేత దేవతలు మన్నన పొంది వరంబులిత్తురు అంటున్నారు. అంటే మాటల చేతనే దేవతలు సైతం వరాలు ఇస్తారు. అంటే మనం మాట్లాడే మాట ఆ గుండె నుంచి రావాలి, హృదయాల నుంచి రావాలి అనేటువంటి విషయాన్ని అక్కడ చెబుతారు. తర్వాత ఆ మాటల చేతనే భూపతులు అంటే రాజులు సైతం ధనంబును పురంబులు ఇస్తారు అని చెప్తున్నారు. అలాగే కదండి, పండితులందరూ తన యొక్క కవిత్వాల చేతను మెప్పించి అలా పద్యాలను చెప్పి రకరకాలైనటువంటి వాటి ద్వారానే ధనంబులను పురంబులను పొందినటువంటి సంగతులు మనకెన్నో ఉన్నాయి. అటువంటి మాటల చేతనే మానినులు మన్నన పొంది మనంబులు ఇస్తారు. అంటే వాళ్ళ యొక్క ఆ మనసునే ఇస్తారు. అంటే చివరికి వాళ్ళు పూర్తిగా మనం చెప్పినట్టుగా మనవారు అవుతారు అని చెప్పడానికి చెప్తున్నారు. ఇతరులు మనం మాట్లాడేటువంటి మాటల చేతనే వాళ్ళ యొక్క మనసును కూడా మనకు అర్పిస్తారు అనేటువంటి చెప్పడం. అటువంటి మాటలు రాని వానికి ఎటువంటి అవమానము హూనము మానభంగము అని అంటున్నాడు. కాబట్టి ఈ విషయంలో భాగంగా ఒకసారి ఈ మాటల యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఏ విధంగా మాట్లాడాలయా అనేటువంటి సందర్భం మనకి రామాయణంలో ఈ యొక్క శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరు సీతాపహరణ జరిగిన తరువాత సీతను వెతికేటప్పుడు వచ్చేటువంటి సందర్భంలో ఆ యొక్క ఋష్యముఖ పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుడు అరే నన్ను చంపడానికి వాలి పంపించాడేమో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎవరో ఒకసారి తెలుసుకునిరా అని హనుమంతుని పంపించడం జరుగుతుంది. మరి హనుమంతుని పంపిన తర్వాత హనుమంతుడు వాళ్ళిద్దరితో మాట్లాడిన తీరు ఎలాగుంది అంటే, రాముడు హనుమంతుడు మాట్లాడిన తీరును లక్ష్మణుడికి చెబుతూ ఇలాగంటాడండి. మాట ఎలా ఉండాలయా అని చెప్పడానికి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇది మనకి మన వాల్మీకి రాసుంటే రామాయణం నుంచి తీసుకుని ఆంధ్ర రామాయణంలో రాయడం జరిగింది. వావిలుకులను సుబ్బారావు గారిని ఒక కవి చాలా బాగా చెప్పారు. హనుమంతుడు మాట్లాడిన తీరు ఎలాగుందంటే, కొతుకులు లేక విస్తరము కూడక శంకకు సందు నీక. చెప్పే విషయం చూడండి, కొతుకులు లేక విస్తరము కూడక శంకకు సందు నీక అద్రుతమ విలంబితంబునై తొస్సులు పోవ కురోగళైక సుస్థితమై మధ్యమ స్వరముచే అలరారెడి వినివాకు సంస్కృతమును సక్రమంబు శుభమెంతయు హృదయమునై రహించెడిన్ అని చెప్పడం జరుగుతుంది. అంటే మాట ఎలా ఉండాలంటే కొతుకులు లేక అంటున్నా. అంటే మనం మాట్లాడేటప్పుడు తత్తా తిత్తి అనకుండా స్పష్టత రావాలని చెప్పి, అంటే కొతుకులు లేక విస్తరము కూడక అంటే చెప్పవలసిన విషయాన్ని ప్రతిసారి సాగదీసి చెప్పడం కాకుండా ఎక్కడ ఎంత చెప్పాలి అంత చెప్పాలి, అవసరమైన చోటు మనం పెంచాలి అని చెప్తున్నాడు. హనుమంతుడు మాట్లాడిన తీరుని చెప్తున్నాడు. ఇక తర్వాత శంకకు సందు నీక, మనం చెప్పేటువంటి విషయం ఎప్పుడు ఎలా ఉండాలంటే ఇతరులకు అనుమానం వచ్చేటట్టుగాను సందేహాలన్నింటినీ వచ్చేటట్టుగా ఉన్నప్పుడు సందేహం మొత్తం నివృత్తి అయ్యే విధంగా ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత అద్రుతం అవిలంబితంబునై అంటే స్పష్టంగా ఉండాలి, మాటకు మధ్య విరామం ఉండాలి అని చెప్తున్నాడు. దాని తొస్సులు పోవ కురోగళైక సుస్థితమై అంటే ఉచ్చారణ దోషాలు ఎక్కడా కూడా లేకుండా వచ్చేటువంటి మాట హృదయం నుంచి కంఠధ్వని ద్వారా స్పష్టంగా బయటికి రావాలి అని చెప్తున్నాడండి. అప్పుడే ఎదుటి వాళ్ళు సులభంగా మన మాటను విశ్వసిస్తారు, మన మాటకు సంబంధించి వాళ్ళు విలువ కడతారు అని చెప్తున్నారు.
తొస్సులు పోవ కురోగళైక సుస్థితమై మధ్యమ స్వరముచే అలరారెడి అంటారు. అంటే మాట్లాడే మాట అతి కఠినంగా ఉండకూడదు, అంత మృదువుగాను కాకుండా మధ్యమ స్వరముచే, మధ్యంగా ఉండాలి. మధ్యమ స్వరముచే హనుమంతుని వాక్కులు అలా ఉన్నాయంట. ఆ తర్వాత ఏంటి, వినివాక్కు సంస్కృతమును, వ్యాకరణ దోషాలు కూడా ఎక్కడా లేని విధంగాను సక్రమంబు శుభమెంతయు హృదయమునై రహించడిన్ అని అంటున్నారు. అంటే ఇతని వాక్యం ఎలాగుందంటే ఎక్కడ కూడా ఉచ్చారణ దోషాలు లేకుండా స్పష్టంగా హృదయము నుంచే హృదయం నుంచే తన మాటలు బయటకు వచ్చే విధంగా ఉన్నాయని చెప్తున్నారు. ఒకటి మాటలు ఎలా ఉండాలి, మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని హనుమంతుని చూసి మనం నేర్చుకోవాలని మనకు రామాయణం చెప్పకనే చెబుతుంది. కాబట్టి ఇది మనము మాట్లాడేటువంటి విధానాన్ని ప్రధానంగా మొదట నా నుండి అందరూ కూడా మనము రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన విషయం. నేను నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. కాబట్టి ఈ విధంగా హనుమంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ మాటకారి మాట తీరుతనం అనేటువంటిది మనకు చాలా ఆదర్శము. కాబట్టి ఈ విషయం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ధన్యవాదాలు.